నమస్తే ఫ్రెండ్స్, నేను శరణ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రో స్టార్స్ తెలుగు. ఈరోజు మన వీడియోలో మనం చేయబోతున్న ఎక్స్పెరిమెంట్ పాపర్స్. ఈ పాపర్స్ని మనం ఒకటి పేలిస్తే ఎలా ఉంటుందో మనకు తెలుసు, ఒక రెండు పేలిస్తే ఎలా ఉంటుందో మనకు తెలుసు. కానీ ఒకేసారి ఒక 50 బాక్సెస్లో ఉన్న పాపర్స్ని, అంటే ఒక 1500 పాపర్స్ని మనం ఒకేసారి ఒక హైట్ నుంచి పడేస్తే ఆ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పదండి. ఫస్ట్ ఒక పాపను పేలిస్తే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఈ 50 పాపర్స్ మనం దీంట్లో పోద్దాం. ఈ పాపర్స్ అన్నిటి మనం ఈ చార్ట్లో కలెక్ట్ చేసేద్దాం. రాళ్ళని ఉడతాను. ఇవో రాళ్ళు, అంతే అంతే, ఇంక అంతే పాపర్స్. రాయికి ఇంకో రాయి తాకి పేలుతుంది. ఇట్స్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్. వీటన్నిటిని మనం ఇందులో తీసుకోవడానికి చాలా టైం పట్టేటట్టుంది. ఇప్పుడు ఇందులో మనం 1500 పాపర్స్ని మనం కలెక్ట్ చేసేసాం. ఇప్పుడు ఈ పాపర్స్ని మనం ఈ హైట్ నుంచి మనం వేస్తే అవి కింద పడినప్పుడు వాటి సౌండ్ కానీ వాటి రియాక్షన్ కానీ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూసేద్దాం. మనకి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఈ గ్లౌజెస్ని యూజ్ చేస్తున్నాం. ఆల్వేస్ సేఫ్టీ ఈజ్ ఫస్ట్. Yes, definitely. ఇప్పుడు పాపర్స్ అన్ని మనం తీసుకొని వెళ్దాం. ఇప్పుడు మనం ఈ పాపర్స్ని ఈ హైట్ నుంచి కింద పడేద్దాం. ఇవి పేలుతో పేలు. ఫస్ట్ ఒక పాపర్ని అయితే వేసి చూద్దాం. ఒకటైతే వేసి చూస్తున్నాం. ఇక్కడ నుంచి ఖచ్చితంగా వెళ్తున్నాయి. ఇప్పుడు ఈ 1500 పాపర్స్ ఇప్పుడు ఈ 1500 పాపర్స్ కింద వేసి చూద్దాం ఏ విధంగా సౌండ్ వస్తుందో, ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ని చూద్దాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దట్. చూసేద్దాం. ఇది మాత్రం మామూలుగా లేదు ఫ్రెండ్స్. చూసేద్దాం అన్ని పేలయ్యా లేదు. ఒకసారి కిందికి వెళ్ళి సౌండ్ మాత్రం అదిరిపోయింది. ఘోరంగా అయితే సౌండ్ వచ్చింది. ఒక్క పాపర్ అయితే చిన్నగా వచ్చింది సౌండ్. అవన్నీ ఒకటేసారి వేస్తే ఏదో పెద్ద చిచ్చుబుడ్డి లాగా అంటుకున్నట్టు సౌండ్ వచ్చింది. కిందికి వెళ్ళి మొత్తం పేలయ్యా లేదో చూద్దానండి. స్మెల్ అయితే వస్తుంది. చూసేద్దాం. చూడండి, అన్ని రాళ్ళు అయితే బయటకు వచ్చేసాయి మనకి. ఇవే ఇందులో పేలేటి. ఇందులో పేలడానికి యూజ్ చేసే రాళ్ళు అయితే మనకి కనబడుతున్నాయి. ఇప్పుడు మామూలు సౌండ్ అయితే రాలేదు, చాలా క్లియర్గా రికార్డ్ అయింది మనకి. చూసారు కదా మన ఎక్స్పెరిమెంట్ ఎలా ఉందో, అదిరిపోయింది. అసలు మామూలు సౌండ్ అయితే కాదు. ఇంకా ఉన్నాయి ఇందులో. మనం తొక్కిద్దాం. ఇంకా అన్నీ ఒకదాని మీద ఒకటి పడా. ఇంకా అంత ఎలా ఉంది? ఇదైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇది మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇది ఎప్పుడు ట్రై చేయలేదు ఇలా. చూడండి, పేపర్ అయితే ఎగిరి ఎక్కడెక్కడ పడ్డాయి కానీ రియాక్షన్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్. ఇవి కూడా ఒరిజినల్ వండర్ త్రో అని ఉంది. ఇవి కూడా అచ్చం పాపర్స్ లాంటివే, కాకపోతే ఇవి ఇంకా ఎకో ఫ్రెండ్లీ గ్రీన్ అని మనకి చెప్పేసింది. ఇది ఎన్విరాన్మెంట్కి ఎట్లాంటి డేంజర్ అయితే కాదు. ఇప్పుడు వీటిని కూడా మనం ట్రై చేసి చూద్దాం. ఇవి కూడా అచ్చం పాపర్స్ లాగా ఉంటాయి. మీరు చూస్తే చూడండి, బాక్స్లో కొన్ని ఉన్నాయి. అవి పేలకుండా ఉండడానికి మనకి దీంట్లో పౌడర్ అనేది ఇచ్చారు. ఇంకొంచెం గట్టిగానే ఉంటుంది సౌండ్ మాత్రం. చూడవచ్చు మీరు.
వీటినైతే మనం ఇందులో కలెక్ట్ చేసేసాం. ఇప్పుడు చూడండి ఇది ఒక్కటి ఎలా వస్తుందో, సౌండ్ ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. చూసారు కదా, సౌండ్ మాత్రం మామూలుగా లేదు. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ అక్కడ నుంచి మనం వస్తే సౌండ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూసేద్దాం. వీటినైతే మనం తీసుకెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని మనం ఈ హైట్ నుంచి ఇక్కడ నుంచి వేస్తే ఆ రియాక్షన్ ఎలా ఉంటుంది, సౌండ్ ఎలా ఉంటుందో మనం చూసేద్దాం. పోసేద్దామా? ఓకే, చూడండి. సౌండ్ మాత్రం మామూలుగా రాలేదు ఫ్రెండ్స్, సౌండ్ మాత్రం మామూలుగా రాలేదు. ఒకసారి కిందికి వెళ్ళి చూద్దాం, అన్ని పేలాగా లేదో చూసేద్దాం. కమన్ 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 ఫ్రెండ్స్, కమన్ కమన్ కమన్. Here I come. Oh, here I come. Oh. చూడొచ్చు అన్నీ అయితే పేలాయి మనకి. ఇది ఫ్రెండ్స్, ఇది మన ఇన్స్ట్రుమెంట్. చూసేసారు కదా, ఇవన్నీ అయితే మన పేలే. సౌండ్ మాత్రం అదిరిపోయింది, సౌండ్ అదిరిపోయింది. సో ఇది మన ఇన్స్ట్రుమెంట్. మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. పక్కా లైక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. లైక్ వల్ల మాకు చాలా రీచ్ వస్తుంది. పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఓకే ఓకే, ఎస్ ఎస్ ఎస్. So please sarapakara. Yes, yes.